హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనా. ప్రెగ్నెంట్ని పోగొట్టాలని చూసిన రోహిణిని చంప పగలగొట్టిన శృతి, ప్రభావతిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్న సత్యం. అసలిదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా అయితే ఇక బాలుతో ఇలా అంటూ ఉంటుంది, మనం త్వరగా పైన రూమ్ కట్టుకుందామండి అని అంటూ ఉంటుంది మీనా. అలాగనే కదా మనం ఎంత కష్టపడుతున్నామో అని చెప్తూ ఉంటే, మన దగ్గర ఇప్పుడు డబ్బులెంతెంతున్నాయి అని అడుగుతూ ఉంటుంది మీనా. ఎంతుండడమేంటి, ఇంక వాడు 2 లక్షలు ఇవ్వాలి కదా, మొత్తం 4 లక్షలు కదా, నీ నగలు ఆ 2 లక్షలు ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వలేదు, ఇప్పుడే అడుగుతాను వాణ్ణి అని అంటూ ఉంటాడు బాలు. సరే అడిగేయండి అని అంటూ మీనా కూడా మనోజ్ని డబ్బులడగమనే చెప్తుంది. అప్పుడే ఇక బాలు అయితే మనోజ్ దగ్గరికి వెళ్ళి, రేయ్, మిగతా 2 లక్షలు ఎప్పుడిస్తావరా నగలు మింగిని అని అడుగుతూ ఉంటాడు బాలు. తర్వాత ఇస్తానని చెప్పాను కదా, నీకు కంగారేంటి అని అడుగుతూ ఉంటే, అంత సిగ్గు లేకుండా ఎలా ఉన్నావురా నువ్వు, అయినా నా డబ్బులతో ఎలా బ్రతకగలుగుతున్నావు, ఎలా తినగలుగుతున్నావు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక రోహిణి వచ్చి, ఇస్తామని చెప్పాను కదా బాలు, ఎందుకలా తిడుతున్నావు, ఏదో పెద్ద నువ్వు కష్టార్జితంతో కొని ఇచ్చిన నగల్లాగా అడుగుతున్నావు అని అంటూ ఉంటుంది రోహిణి. నా భర్త ఇచ్చినా ఇవ్వకపోయినా, నా భర్త కష్టార్జితమో కాకపోయినా సరే, అవి నా నగలు, ఎవరు పెట్టినా ఎవరు పెట్టకపోయినా అవి నా ఒంటిమీద నగలు. మరి నా ఒంటిమీద నగలు తీసుకెళ్లి అమ్ముకునేటప్పుడు మరి నీ భర్తకు లేదా సిగ్గు అని అంటూ ఇక రోహిణి మాటలకి మీనా కూడా అందుకుంటుంది. అప్పుడే ఇక శృతి వచ్చి, అయినా రోహిణి వాళ్ళాయన్ని ఎంతలా సమర్థిస్తోందో, తప్పుడు పనిని కూడా సమర్థించే భార్యని నిన్నే చూస్తున్నాను, వాళ్ళకి 2 లక్షలిచ్చేస్తే ఆ బాకీ తీరిపోతుంది కదా, ఆ రోజు నేనిస్తాను, నాదే అంతా కూడా బాధ్యత అంటూ ఏదో పెద్ద కౌలు చెప్పావు కదా అని అంటూ ఉంటుంది శృతి కూడా. ఈ శృతి ఒకటి, ఈ మధ్య ఈ మీనాకి సపోర్ట్ ఎక్కువైపోయింది అని కోపంతో రగిలిపోతుంది రోహిణి. అప్పుడే ఇక సత్యమైతే, అవును కదమ్మా, ఆ రోజు నువ్వే కదా నాది బాధ్యత అన్నావు, మరి అప్పుడే 3 నెలలు కావస్తోంది, కనీసం వాడికి 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు, మీరు బిజినెస్సే కదా చేస్తున్నారు అని అంటూ ఉంటాడు సత్యం. మీరు కూడా మావయ్యగారు వాళ్లతో కలిసి ఎందుకలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి. అత్తయ్యగారి ఇంట్లో లేకపోయేసరికి అందరూ కూడా మమ్మల్నే అంటున్నారు అని అంటూ చెప్తూ వస్తే, అప్పుడిక సత్యమైతే, ఏంటమ్మా రోహిణి, అంటే ఇచ్చిన మాట మీద నిలబడే తత్వం కాదనుకుంటా, ఇదే ఆ రోజు నువ్వేం చెప్పావో, నీవు చెప్పంది మేమేమో అడగలేదే అని సత్యం అంటూ ఉంటాడు. సరే మీ అత్తయ్యగారు వచ్చాకే అడుగుతాన్లే అని అంటూ ఉంటాడు సత్యం. సారీ మావయ్య, అలాగని కాదు, ఇస్తాము అని అంటూ ఉంటుంది రోహిణి. వాళ్ళకి వెంటనే ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు సత్యం. నగలు కొట్టేసినప్పుడు లేంది వాళ్ళు అడుగుతుంటే మీకు కోపాలుస్తున్నాయా, కోపాలు, ఈ పౌరుషం అప్పుడే ఉండుంటే అదేదో బయటపెట్టి వాడి సంగతి వాడే చూసుకునేవాడు కదా, దొంగతనం చేసి తాకట్టు పెట్టి కొనిమని ఇస్తే అమ్మేసి వచ్చి మళ్ళీ ఇంకొకళ్ల మీద నిందలు వేసి ఇలా మాట్లాడుతున్నారు, ఛీ, బుద్ధిలేదు, ఒకళ్లకన్నా ఒకళ్ళు అందరూ ఒకటే అని అంటూ రోహిణిని కూడా కలిపి తిడతాడు సత్యం. అప్పుడే ఇక మనోజ్తో అంటూ ఉంటుంది రోహిణి అయితే, ఇదంతా నీవల్లే వచ్చింది, అందరూ కలిసి నువ్వు దొంగతనం చేస్తే నన్ను దొంగతనంలా చూస్తున్నారు, ఇదంతా నువ్వు చేసిందే అని తిట్టుకుంటూ ఉంటుంది. ఏంటి రోహిణి, నువ్వు కూడా నన్నే అంటావేంటి అని అంటూ ఉంటాడు మనోజ్. అనడం కాదు, నిన్ను ఏం చెయ్యాలంటే నువ్వు వెంటనే 2 లక్షలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసేయ్ అని అంటూ ఉంటే, 2 లక్షలిప్పుడు ఎక్కడ్నించి తాను అని మనోజ్ అంటాడు. ఉన్నాయి కదా నీ బ్యాంక్ అకౌంట్లో, అవి తీసుకొచ్చి ఇవ్వు అని రోహిణి అంటుంది. అవి మనకేదైనా బిజినెస్లో పనికొస్తాయని ఉంచుకున్నాం కదా, అవి ఎలాగ ఇవ్వను అని అడుగుతూ ఉంటే, ఈరోజు ఇంట్లో పరువు పోయే కన్నా ఆ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకిచ్చేస్తే వదిలిపోతుంది అని రోహిణి అంటుంది. సరే రోహిణి, అమ్మ ఊర్నుంచి వస్తుంది కదా, ఊర్నుంచి వచ్చాక అప్పుడు అమ్మని అడిగిస్తాన్లే అని అంటూ ఉంటే, అమ్మని అడిగిస్తావా, అవేమన్నా అత్తయ్యగారికి తెలుసా డబ్బులు అకౌంట్లో డబ్బులున్నాయని, కల్పన డబ్బులు మొత్తం కొట్టేసిందని, నా దగ్గర్నుంచి కొట్టేసిన డబ్బులన్నీ నాకు తిరిగి ఇచ్చేసిందని మొత్తం చెప్పే లేకపోతే అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడిక మనోజ్ అయితే, అది కాదు రోహిణి, 2 లక్షలు అంటే నా ప్రాణం ఒప్పట్లేదు అని అంటూ ఉంటాడు మనోజ్. మరి మీనా నగలు తీసుకెళ్లి అమ్మేసుకున్నప్పుడు ప్రాణం ఒప్పిందా, నిజంగా నీవన్నీ కూడా దొంగబుద్ధులే అని రోహిణి తిడుతూ ఉంటే, ఇక చాలు రోహిణి, నువ్వేమీ నన్ను తిట్టాల్సిన అవసరం లేదు, ఇప్పుడే తీసుకొచ్చిస్తాను అని అకౌంట్లో డబ్బులు డ్రా చేసి ఇక మనోజ్ అయితే అందరూ ఉండంగానే తీసుకొచ్చి అయితే బాలు చేతిలో పెడతాడు. రేయ్, ఇంకెప్పుడూ కూడా నన్ను డబ్బుల గురించి అవమానించుకో, నీకు నాకు బాకీ చెల్లు అని అంటూ ఉంటే, ఏంటి, మీకు బాలుకి బాకీ చెల్లా, ఎలా చెల్లవుతుంది, మరి మింగేసిన 45 లక్షలు వాటి మాటేంటి అని అడుగుతూ ఉంటుంది శృతి. ఆ డబ్బులుండుంటే మా వాటాకి మేము రెస్టారెంట్ పెట్టుకునేవాళ్లము, మరి ఆ డబ్బులు కూడా మింగేసి అవి బాకీ ఉన్నారు కదా, అవి వసూలు చేయండి ముందు అని అంటూ ఉంటుంది శృతి. ఏంటి శృతి నువ్వు,
ఆవిడ మోసం చేసి తీసుకువెళ్లిపోయిన డబ్బులు మళ్ళీ మేము ఎలా తిరిగిస్తామో అని అంటూ ఉంటుంది రోహిణి. చూడమ్మా రోహిణి, ఆవిడ మీద పోలీస్ కేసు పెట్టారు కదా, లేకపోతే ఆవిడ ఫోటో నాకివ్వండి. నాకు తెలిసిన పోలీసులున్నారు, వాళ్లకి ఆ ఫోటోని చూపించి తను ఎక్కడున్నా కూడా ఈడ్చుకుని రమ్మంటాను అని అంటూ ఉంటుంది శృతి. ఫోటో అడిగేసరికి అప్పుడే రోహిణి, మనోజ్ కంగారు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు గాని ఫోటో ఇచ్చి ఎంక్వైరీ మొదలు పెడితే డబ్బులు ఎప్పుడూ కూడా ఇచ్చేశాను వాళ్లకి అని ఆ కల్పన చెప్పేస్తుంది. ఇప్పుడు నేను ఏమీ అనకపోవడమే కరెక్టు, అవేవో మేమే వసూలు చేసి ఇస్తాము అని అంటూ ఉంటుంది రోహిణి. అనేసి లోపలికైతే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక శృతి అయితే మీనాతో, అదేంటి మీనా, ఆ అమ్మాయి ఫోటో ఇవ్వమంటే మొగుడు పెళ్లం ఒకరికొకరు చూసుకుని అలా షాకైపోయారేంటి అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక మీనా అయితే, అదే నాకర్థం కాలేదు శృతి, నేను గమనించాను అని మీనా అనేసరికి, నేను గమనించాను అని బాలు, రవి కూడా అంటారు. అంటే దీనికి ఆ డబ్బులికి వీళ్ల కంగారికి ఏదైనా సంబంధముందా అని అంటూ ఉంటే, ఏది ఏమైనా అండి, మనకి 2 లక్షలు వచ్చాయి, ఎలాగైనా పైన గది కట్టుకోవాలండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక శృతి అయితే, మీనా, బ్యాంకు లోన్ తీసుకోండి మీనా, మీకు బ్యాంకు మళ్లీ సగం లోన్ ఇస్తుంది, దాంతో మీ రూమ్ అయిపోతుంది అని అంటూ ఉంటుంది శృతి. ఏంటి డబ్బమ్మా, బ్యాంకు లోన్ ఇస్తుందా అని అంటూ ఉంటాడు బాలు. అవును బాలు, నేనిప్పిస్తాను, బ్యాంక్ మేనేజర్ నాకు బాగా తెలుసు, రండి అని అంటూ ఉంటుంది శృతి. అదేంటి రవి, నువ్వు కూడా రెస్టారెంట్కి అలా లోన్ తీసుకోవచ్చు కదా, చక్కగా శృతి ఇప్పిస్తానంటోంది కదా అని అంటూ ఉంటుంది మీనా. అలా ఎందుకు ఒప్పుకుంటాడు మీనా, అలా అస్సలు కూడా ఒప్పుకోడు, తన కాళ్లమీద తనే నిలబడాలి, తన లోన్ తనే తెచ్చుకోవాలి, అదంతా అదో రకం మనిషిలే, మనం వెళ్దామా బ్యాంక్కి అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక మీనా, శృతి, బాలు ఇక బ్యాంక్కైతే వెళ్తారు. అలా బ్యాంక్కి వెళ్లిన తర్వాత అప్పుడే ఇంక బ్యాంకు వాళ్లైతే వివరాలన్నీ కనుక్కొని లోన్ అయితే ఇస్తామని చెప్తారు. ఇక 3 లక్షల లోన్ అయితే ఇస్తామనేసరికి ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు బాలు అయితే. ఇక ఎంతో ఆనందపడిపోతూ, మొత్తానికి మనకి చక్కగా వచ్చేసినాయి లోన్ డబ్బులు, ఇక మనం గదిని ప్రారంభం చేద్దాము అని రూమ్ అయితే పైన ప్రారంభిస్తారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఏంటి, నేనింట్లో లేకపోయేసరికి ఇల్లంతా ఇలా గందరగోళంగా ఉంది, ఏం జరుగుతోంది అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక పైన రూమ్ వేస్తున్నారు బాలు, మీనా అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటి, రూమ్ కడుతున్నారా అని ఆశ్చర్యపోతుంది. చేసింది కదా శబదం మీనా శబదం చేస్తే అది జరిగిపోవాల్సిందే, అందుకనే పైని రూమ్ కడుతున్నారు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది, మామయ్య, 2 రోజుల్లో రూమ్ సిద్ధమైపోతుంది అని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. అయినా వీళ్ల కట్టేది ఎలా ఉంటుందిలే, పైన ఏ తాటాకో రేకో వేస్తారు, అంతకుమించి ఏముంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత కొత్త మంచం అలాగే టీవీ అన్నీ కూడా కొనుక్కొని వస్తారు మీనాబాలు. ఇక అన్నీ కూడా గదిలో సెట్ చేసేస్తారు. చేసేసిన తర్వాత ఇక గదికి రిబ్బన్ అయితే పెడతారు. ఇక రిబ్బన్ పెట్టి అందర్నీ కూడా, అందరూ పైకి రండి, మా గది సిద్ధమైపోయింది, మేము గృహప్రవేశం చేస్తున్నాం, రండి రండి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే పైన ఉన్న గది బయటికే చాలా అందంగా కనపడుతుంది. అబ్బో, చాలా అందంగా ఉందే బయటికి అని అంటూ ఉంటుంది ప్రభావతి. మనోజ్ కూడా శృతితో, శృతి, మనం ఈ గదిలోకి వచ్చేద్దామా, ఈ గది భలే ఉంది కదా అని అంటూ ఉంటాడు మనోజ్. సిగ్గులేదు అలా అడగటానికి, వెళ్ళు ఆ విషయం బాలుకి చెప్పు, లాగిపిట్టోడు కొడతాడు అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక అందరికీ కూడా స్వీట్స్ అయితే పెడతాడు బాలు అయితే. ఇక స్వీట్స్ పెట్టిన తర్వాత వాడు స్వీట్స్ ఇస్తున్నాడు, తినేసి వెళ్దాం అని మనోజ్ అయితే వెనక్కి వచ్చి స్వీట్ తీసుకుంటాడు. చిచ్చి, నీదంతా కుక్కబుద్ధి అని తిట్టుకుంటూ రోహిణి అయితే అక్కడ్నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోబోతూ ఉండగా అప్పుడే ఇక మీనా షడంగా కళ్ళు తిరిగి పడిపోతుంది. మీనా షడంగా కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ప్రభావతి అయితే, పాపం కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే ముందు పెట్టకముందే ఏంటి ఇలా కుప్పకూలిపోయింది, అంత వాస్తుగల్లదన్నమాట ఈ రూము అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అంతేలే, కట్టించుకున్నారుగాని అనుభవించుకోవాలి కదా, వీళ్లకి ఈ గదిలో ఉండే అవకాశం లేదనుకుంటా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడిక నాన్న, మీ ఆవిడ నోరు ముయ్యకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటూ బాలు అయితే మీనాని తీసుకువెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు. ఇంతలో శృతి అయితే డాక్టర్కి ఫోన్ చేయడంతో ఇక డాక్టర్ అయితే వస్తుంది. ఇక డాక్టర్ వచ్చి అప్పుడే మీనాని పరీక్షించి, మీరు ఈరోజు ఈ గృహప్రవేశం చేశారా అండి అని అడుగుతూ ఉంటుంది డాక్టర్. అవును మేడం, చేసిన 10 నిమిషాలకే మా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటూ ఉంటాడు బాలు. కళ్ళు తిరిగి పడిపోయినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు, ఇంట్లోకి వచ్చిన వేల విశేషం, మీరు తండ్రి కాబోతున్నారు, మీ ఆవిడ ప్రెగ్నెంట్ అని డాక్టర్ అయితే చెప్తుంది. ఇక అది విని ఎంతో ఆనందపడతాడు బాలు అయితే. అప్పుడు ఇక అంటూ ఉంటుంది శృతి, ఇందాక ఏదో అన్నారు, ఇంతోసింటికి ఇంతా, ఈ ఇంట్లోకి రాంగానే అమ్మగారు కళ్ళు తిరిగిపోయారు అంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు కదా అని అంటూ ఉంటుంది శృతి. ఇప్పుడు రోహిణి కాకుండా ముందు మీనానే ప్రెగ్నెంట్ అయింది, ఇప్పుడు వెళ్ళండి మీ కోడలి దగ్గరికి అని శృతి అయితే ప్రభావతితో అంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వెళ్తుంది. రోహిణి దగ్గరికి వెళ్ళి, చూశావా,
అది ప్రెగ్నెంట్ అయింది. దానికన్నా ముందు నువ్వే ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకున్నాను. నా కలని కలలాగే ఉంచావు కదా, హాస్పిటల్కి వెళ్లి చెకప్లు చేయించుకున్నావు, ప్రయోజనమేమీ లేదు అని అంటూ ఉంటే, అది కాదత్తయ్యా అని అంటూ ఉంటుంది రోహిణి. ముందు ప్రెగ్నెంట్ వచ్చినప్పుడేమో నాకు చెప్పలేదు, అదేమో పోయింది. ఇప్పుడన్నా కూడా తొందరగా వస్తుందనుకుంటే ఇప్పుడు రావడం లేదు అని చెప్పి తిడుతూ ఉంటుంది. అత్తయ్య ఎందుకత్తయ్య అలా బాధపడుతున్నారు, ఏమైంది అని అంటూ ఉంటే, లేదు రోహిణి, నీకన్నా ముందు అది ప్రెగ్నెంట్ అవ్వకూడదంతే అని అంటూ ఉంటే, సరే అత్తయ్య, నా దగ్గర ఒక ప్లానుంది, నేను చెప్తాను, అలా చెయ్యండి అని ఇక అంటూ ఉంటుంది రోహిణి. అలా అన్న తర్వాత అప్పుడే ఇక ఒక పసరమందుని తీసుకొచ్చి రోహిణి అయితే ప్రభావతి చేతికి ఇస్తుంది. చూశారా అత్తయ్య, ఈ పసరమందు ఏనా టీలో కాని నీళ్లలో కాని కలిపి కాగితే ఆ కడుపులో ఉన్న బిడ్డ కరిగిపోతుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇది ఎవ్వరికీ తెలియకుండా చెయ్యాలి, ఒకవేళ తెలిస్తే నా మావయ్య గారు నన్ను బయటికి గెంటేయడం ఖాయం అని అంటూ ప్రభావతి అయితే చాటుగా వెళ్లి ఇక కాఫీలో అయితే కలిపేస్తుంది, మీనా తాగే కాఫీలో. అప్పుడే ఇక మీనా అయితే కాఫీ తాగబోతుండగా శృతి వచ్చి, ఆగు మీనా, ఆ కాఫీ తాగద్దు, ఆ కాఫీ తాగితే నీ ప్రెగ్నెంట్ పోతుంది అని అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు శృతి, ప్రెగ్నెంట్ పోవడమేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా. ఎందుకంటే ఈ అత్తా కోడలు ఇద్దరూ కలిసి నీ ప్రెగ్నెంట్ని పోగొట్టాలని ప్లాన్ చేశారు అని అనంగానే ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే బాలు అయితే, నా కడుపులో ఉన్న నా బిడ్డని చంపాలని చూస్తారా,